కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాలపై జీఎస్టీని తొలగించడంతో దేశంలో ఆరోగ్య బీమా రంగంలో గణనీయమైన మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం ప్రజలలో ఆరోగ్య భద్రత పట్ల ఆసక్తిని పెంచడమే కాక అధిక కవరేజీ పథకాల వైపు మొగ్గు చూపేలా చేసింది. ప్రముఖ ఆన్లైన్ ఇన్సూరెన్స్ సంస్థ పాలసీ బజార్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పాలసీ బజార్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇటీవలి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య 38% వృద్ధి చెందింది. ఈ పెరుగుదలలో అత్యంత ముఖ్యమైన మార్పు కవరేజీ మొత్తంలో కనిపించింది. గతంలో పాలసీదారులు ఎంచుకునే సగటు ఆరోగ్య బీమా కవరేజీ 13 లక్షలు ఉండగా జీఎస్టీ తొలగింపు అనంతరం ఇది 18 లక్షలకు పెరిగింది. కొత్తగా పాలసీ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది అంటే సుమారు 45% 15 లక్షల నుంచి 25 లక్షల భారీ కవరేజీని ఎంచుకుంటున్నారు. 24% మంది 10 నుంచి 15 లక్షల మధ్య కవరేజీకి మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు కేవలం కొత్త పాలసీదారులలోనే కాక ఇప్పటికే బీమా ఉన్న వారిలోనూ కనిపిస్తోంది. వారు తమ ప్రస్తుత పాలసీలకు కొత్త సదుపాయాలను జోడించుకుంటూ అవసరమైన అదనపు ప్రీమియం చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా 61 ఏళ్లు ఆపై వయస్కులలో అధిక కవరేజీ బీమా పథకాల పట్ల ఆసక్తి 11.5% పెరిగింది. అలాగే మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలలో కూడా ప్రజలు అధిక కవరేజీ ఉన్న ఆరోగ్య బీమా పథకాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం ఆరోగ్య భద్రత విషయంలో దేశవ్యాప్త మార్పుకు సంకేతం. మొత్తంగా జీఎస్టీ ఎత్తివేత నిర్ణయమే ఈ ఆరోగ్య బీమా విప్లవానికి ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు సంవత్సరానికి సగటున 10% నుండి 15% పెరుగుతున్నాయి. మీరు ఇప్పుడు తీసుకున్న 5 లక్షల కవరేజీ 5 నుండి 10 సంవత్సరాల తర్వాత దాని విలువను కోల్పోతోంది. భారీ కవరేజీ అంటే 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఎంచుకుంటే భవిష్యత్తులో వచ్చే పెరిగిన ఆసుపత్రి బిల్లులను కూడా సులభంగా ఎదుర్కోవచ్చని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ చికిత్స వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులు కొన్నిసార్లు 15 లక్షల నుండి 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. తక్కువ కవరేజీ అయితే ఆసుపత్రి బిల్లులో మిగిలిన మొత్తాన్ని మీరే భరించాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ కవరేజీ ఉంటే ఆర్థిక రాజీ లేకుండా ఉత్తమమైన ఆసుపత్రిని, అత్యాధునిక చికిత్స పద్ధతులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకే సంవత్సరంలో కుటుంబంలో ఒకరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి చికిత్స అవసరమైతే కవరేజీ మొత్తం త్వరగా అయిపోవచ్చు. భారీ కవరేజీ తీసుకుంటే ఒక క్లెయిమ్ తర్వాత కూడా మిగిలిన మొత్తాన్ని ఇతర చికిత్సల కోసం ఉపయోగించుకోవచ్చని గుర్తుంచుకోండి.